ఉండగా వారితో పాటు మనం కూడా ఈస్టర్ ఆరాధన ఆరాధించడానికి ఆత్మదేవుడు మనకు దయచేసిన చక్కని సమయాన్ని పెట్టి అందరం దేవుని వైపు చూద్దాం. హల్లెలూయా. హృదయాన్ని నింపుదాం. హృదయాంతరంలో నుంచి దేవుని వైపు చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అత్యున్నతుడా, ఆది సంభూతుడా, సర్వశక్తివంతుడా, సర్వాంతర్యామి అయిన తండ్రి, ఎంతైనా నమ్మదగిన దేవుడా, తాను చెప్పినట్లే లేచిన తండ్రి, మాట ఇచ్చి మాటని నెరవేర్చువాడా, ఇదిగో మృతుడనైతిని గాని యుగ యుగాలు సజీవుడనై ఉన్నాను చెప్పిన తండ్రి, నిన్ను స్తుతిస్తున్నామయ్యా, నిన్ను గణపరుస్తున్నామయ్యా, నిన్ను ఆరాధిస్తున్నాము తండ్రి. మా స్తుతులపై ఆశీనుడు మా ప్రభు, మా స్తుతికి పాత్రుడు మా తండ్రి, మన స్తోత్రాలు కూడా మీకు స్తోత్రాలు. మేము ఎన్నిక లేని వారమైనప్పటికీ మమ్మల్ని ఎన్నిక చేసుకుని ఈ సజీవమైన భూమి పైన తండ్రి మమ్మల్ని నిలిపి నీ పరిశుద్ధ సన్నిధానంలో కనపడే ధన్యత మాకు మీరిచ్చినందుకు స్తోత్రాలయ్యా. అని దేవుడి వైపు చూడగలిగితే, జీవము కలిగిన తండ్రి వైపు చూడగలిగితే, ఆయన వైపు చూస్తూ ఆయన మహిమపరుద్దాం, ఆయన గణపరుస్తాం. ఆయన సమాధిని గెలిచిన దేవుడు, ఆయన మరణముని జయించిన దేవుడు, ఆయన కావలిని జయించిన దేవుడు, ఆయన ముద్దుని జయించిన దేవుడు, ఆయన సాతానుని జయించిన దేవుడు. మరణమాది ముల్లెక్కడని మన చేతనే పలికించిన దేవుడు, పాతాళమాని విజయం ఎక్కడని తన భక్తుల ద్వారా పలికించిన దేవుడు. ఆ దేవుడు లేచి ఉన్నాడు ప్రియులారా, ఆయన సమాధులలో లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన లేచిన ప్రభుని ఆరాధిస్తున్నాం, లేచిన ప్రభుని మహిమపరుస్తున్నాం. మనసార దేవుని వైపు చూద్దాం. హల్లెలూయా. మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, స్తుతి పాడుచు కనపరచుచు ఆరాధించగని జీవించుచు, స్తుతి పాడుచు
హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదని దీవించుచు స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదని దీవించుచు నిన్నేమని స్తుతించాలి అది తెలియదు నాయన. నీ పరలోక జ్ఞానముతో మమ్మల్ని నింపండి. నీ రక్తంతో మా హృదయాన్ని కడగండి అయ్యా. స్తోత్రములు తండ్రి. నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. నీ పునరుద్ధరణ బలము మమ్మల్ని ఆవరించుగాక, మమ్మల్ని బలపరచుగాక. హల్లెలూయా. రక్షకుడా మా తండ్రి నీకు స్తోత్రమయ్యా. దేవుని వైపు చూద్దాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రియమైన దేవుని సంఘం ప్రార్థన చేసుకున్నాం. ఎవరికైనా ప్రేరేపణ కలిగిన వారు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయండి. ఈ మధ్యకాల సమయంలో దేవదేశ రాజాన్ని మొరపెట్టుకుంటున్నాను. దేవదేశ రాజా కూడా జనాన్ని చేస్తానన్నా ఎంతో రాజా. శనివారం రాత్రి పునరుద్ధరణ ఆరాధన, అలాగనే ఈరోజు ఈస్టర్ ఆరాధన కూడా జయప్రదం చేసిన దేవాది దేవునికి ఆశీర్వాదకరంగా మార్చి ఇచ్చిన దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగనే ఈ 3 సర్వీసులు కూడా ప్రత్యేకమైన పండుగ దినాలైనటువంటి గుడ్ ఫ్రైడే ఆరాధనకు, పునరుద్ధరణ ఆరాధనకు, ఈస్టర్ ఆరాధన కూడా తోడ్పడి అన్ని రకాలైనటువంటి సహకారం అందించి పని జరిగించినటువంటి మన సంఘ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగనే దేవుని బిడ్డలారా, ఈ యొక్క పండుగలకి జ్యూస్ సప్లై చేసిన దేవుని బిడ్డలు, మరి పెద్దలు యేసుదాస్ వర్పమ్మ కుటుంబస్తులకి, అలాగే పెద్దలు తగరం మోషే మాతమ్మ కుటుంబస్తులకి, అలాగే పెద్దలు లక్ష్మో పల్లెపు యేసన్న గారు ఆశీర్వాదమ్మ గారి కుటుంబానికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగనే దేవుని బిడ్డలారా, 19 రాత్రి మరి చక్కని వేడైన టీ సప్లై చేసి మంచి స్నాక్స్ అందజేసినటువంటి దేవుని బిడ్డలు జొల్లగడ్డ స్వరూప్ సవరి వారి కుటుంబానికి కూడా ఆ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అలాగనే ఈ నిన్నటి దినము మల్లెపూలు వాళ్ళ ప్రేరేపణ కొలది తీసుకొచ్చి ఇచ్చిన దేవుని బిడ్డలకు, అలాగే ప్రయాసపడినటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా, ఈ పని జరిగించిన దేవుని బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నా. హల్లెలూయా. ప్రాముఖ్యమైన ఒక ప్రకటన ఏమిటంటే, ఈ వారములో మనకు బుధవారము, శుక్రవారము ప్రార్థన కోడికలు ఉండవు. గుర్తుపెట్టుకోండి. ఈ బుధవారము, శుక్రవారము ప్రార్థన కోడికలు ఉండవు. ఎందుకంటే మనకు ఫాల్ సీలింగ్ వేయటానికి పెద్దలు మరి ఏర్పాటు చేశారు. రేపటి నుండి ఆ పని ప్రారంభించబడుతుంది. కాబట్టి ఆదివారానికి వాళ్ళు రెడీ చేసి, శనివారానికి పూర్తి చేసి రెడీ చేసి ఇస్తామన్నారు. కాబట్టి ఒక వారం టైం పడుతుందని వాళ్ళు తెలియపరిచారు. కాబట్టి ఈ వారం అంతా కూడా ఆ ఫాల్ సీలింగ్ పని జరుగుతుంది. కాబట్టి ప్రార్థన కోడికలు జరగవు. పెద్దలకు ఒక విజ్ఞప్తి ఏంటంటే, వాళ్ళు చెప్పేది ఒక మాట చెప్తారు, చేసేది ఒకటి చేస్తారు. జాగ్రత్త పడండి.
ఇంకొకటి దేవుని డబ్బులు. వాళ్ళు రేటు చెప్పి కట్టిన రేట్లో దాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయాసపడండి. దేవుడు మిమ్మల్ని బలపరచును గాక. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, మరి ఈరోజు మరి ప్రార్థన అయిపోయిన తర్వాత మనకు మంచి చక్కని జ్యూస్ సప్లై చేయడానికి గోన వెంకటయ్య సాలమ్మ కుటుంబస్తులు సిద్ధంగా ఉన్నారు. వారితో అటు గోన నాగేంద్ర పుస్తకం కుటుంబస్తులు కూడా ఇద్దరు కలిసి మరి జ్యూస్ ఏర్పాటు చేశారు. బయట ఉండదు అనుకుంటా. ప్రార్థన అయిపోయిన తర్వాత ఆశీర్వాదాలు అయిపోయిన తర్వాత అది మనకు అందజేస్తారు. పిల్లలు వారికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, మరొక ముఖ్యమైన ప్రకటన ఏమిటంటే దేవుని యొక్క అత్యున్నతమైన మహాకృపను బట్టి మగ తెలియలేదా? అంత నల్లగుందా? దేవుని యొక్క అత్యున్నతమైన మహాకృపను బట్టి దేని బిడ్డారా, ఈ 2025 సంవత్సరంలో ఒక 10 మందికి మన సంఘంలో బాప్తిసం ఇవ్వడానికి ప్రభు సహాయం చేశారు. హల్లెలూయా. అందరూ కూడా ఈ సమయం లేచి నిలబడండి. బాప్తిసం తీసుకున్న వాళ్ళు మాత్రం, అందరు కాదు. చూసిండ్రా మీరందరూ? వాయిద్యుని వ్యవసాయ సభలు తట్టండి. దేవుని సంఘంలోనికి సభలు తట్టి వారిని ఆహ్వానించుదాం. ఇది మొదలుకొని దీని కొరకు మీరు ప్రార్థన చేయండి. మీ ప్రార్థనలో మీరు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోండి. తొట్టిల్లకుండా ఎప్పుడు ప్రభులో నిలిచి ఉండాలని. కూర్చోండి. దేని బిడ్డారా, బాప్తీసం తీసుకున్న వాళ్ళే దేవుని సంఘంలో చేర్చబడతారు. ఒకవేళ 4 గోడల లోపల నువ్వు రావచ్చు, గుర్తుపెట్టుకోండి. అయితే బాప్తీసం తీసుకున్న వాళ్ళే దేవుని దృష్టిలో ఎన్నిక చేయబడిన వారు అన్న సంగతిని గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనసు మార్చుకోండి, మారు మనసు పొందండి, ప్రభు రాజ్యానికి సిద్ధపడండి, బాప్తీసానికి సిద్ధపడండి. రానున్న దినాల్లో దేవుడు మిమ్మల్ని బాప్తీసంలోనికి నడిపించునుగాక. రైట్, మంచి దేని బిడ్డారా, ఈ సమయంలో మరి మన మధ్యలో దేవుని సందేశం వర్తమానం అందించడానికి దైవ సేవకులు రెవరెండ్ జోసఫయ్య గారు మన మధ్యలో ఉన్నారు. ఆల్రెడీలో మన దగ్గరికి 3-4 సార్లు వచ్చారు. వాళ్ళు మంచి ప్రార్థన పనులు, మంచి విధేయులు. దేని పిల్లరా, ఇంచుమించు ఒక 25-28 సంవత్సరాలుగా అయ్యగారు నాకు మంచి పరిచయము, నేను మంచి అనుభవం కలిగినటువంటి వారు. వయసులో పెద్దవారు కూడా. ప్రతి సంవత్సరం పుట్టినరోజు వస్తే ఎన్నిక లేని నా చేత ప్రార్థన చేసుకుంటారు. నాకే ఒకసారి షాక్ అయింది. ఆయనకు తెలియనట్టు సేవకులు ఎవరు లేరు నాకు తెలిసి. పెద్ద పెద్ద గొప్ప గొప్ప సేవకులు తెలుసు ఆయనకి. వాళ్ళ చేత ప్రార్థన చేయించుకోవచ్చు కదా, ఎందుకు నా చేతనే ఫోన్ చేసుకొని ప్రార్థన చేయించుకుంటాడని ఒక్కోసారి అనుకుంటా. మరి అటువంటి ఒక మంచి విధేయత కలిగిన, ఒక మంచి మనసు కలిగిన దేవుని సేవకులను ఈరోజు మనకు దేవుని సందేశం అందించడానికి, వర్తమానం అందించడానికి వారిని ప్రేమతో ఆహ్వానించినప్పుడు వారి వస్తామన్నారు. వారు చెప్పినట్లుగానే మన మధ్యలో దిగి వచ్చి ఉన్నారు. దేవుని యొక్క మధ్యాహ్నకాల సమయంలో వారు మనకు దేవుని సందేశం అందిస్తారు. సభలు దేవుని నామాన్ని మహిమపరుస్తూ దేవుని సేవకులను మనం ఆహ్వానిస్తాం.
హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఈస్టర్ ఆరాధనకి ఈ మధ్యకి రావడానికి దేవుడు అనుమతించాడు. దైవదాసులు జోసెఫ్ గారి ఆహ్వానం మేరకు ఇక్కడికి రాగలిగాము. దైవజనులకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమతో వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారు కనుక మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీకు అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మీరు ఎంతసేపు ఉంటారో నాకు తెలియదు. మీరు చాలాసేపు ఉండేటట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈ ఆశ శక్తి ఇంత బలంగా ఉందనుకుంటే. హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారు, వస్తా ఉన్నారు. స్థలం చాలడం లేదు. మళ్ళా ఫాల్ సీలింగ్ వేరే వేస్తున్నారు. మరి ఇంతమందిని మీరు ఎక్కడ అకామిడేట్ చేస్తారో తెలియదు. దేవునికి మహిమ. హల్లెలూయా. ఈ దినం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మీ మందిరానికి వచ్చినప్పుడు స్థలం చాలా ఇరుగ్గా ఉంటుంది. అంతమంది వస్తున్నారు, మంచిది, చాలా సంతోషం. కూర్చునేదానికే స్థలం చాలా ఉంది. అంత ఆసక్తి మీకు. చాలా చర్చిలలో ఖాళీగా కనపడుతుంది స్థలం. అయినా దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించి మిమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి, దైవజనులను బట్టి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. స్తోత్రం. పరిశుద్ధంలో హల్లెలూయా స్తోత్రం. దేవుని యొక్క వాక్యంలో నుంచి అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 3 వచనాలు, 1, 2, 3 వచనాలు చదువుకుంటాం. ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన అన్నిటిని గురించి ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవునిగా కనబరుచుకొనెను. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీవు నాతో మాట్లాడు. దేవా, మీరు నాతో మాట్లాడితే నాకు మేలు. ప్రభు, నాకు కావలసిన వర్తమానం దయచేయండి. ఈ పునరుద్ధాన దినములో దేవా, ఏ మాట నాకు వినిపిస్తావు, ఏ మాట నాకు అవసరం, ఏ విధంగా నాకు బోధిస్తావయ్యా. ప్రభువుని అడుగుదాం. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా స్తోత్రం. మహాగణుడ, పరిశుద్ధుడ, ఈ వాక్య భాగంలో నుంచి మీరు మాతో మాట్లాడండి. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు కనుక నాయన బలహీనమైన నన్ను మీ స్వాధీనంలో ఉంచుకోండి. మీ ఆత్మశక్తిని దయచేయండి ప్రభు. మీ బిడ్డలకు కావలసిన నాయన మీ వాక్య భాగాన్ని వినిపింపు చేయండి అయ్యా. అర్థమగునట్లు సహాయం దయచేయండి నాయన. మంచి జ్ఞానము దయచేయండి అయ్యా. వినగల చెవి, గ్రహించగలిగిన ఆత్మను మీరు అనుగ్రహించండి.
ఉన్నతమైన మీ నామానికి మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు నామమును వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద జన్మించి ఆయన మనుష్య రూపంగా ఆత్మస్వరూపి అయిన దేవుడు అత్యంత మహాపరిశుద్ధ స్థలాల్లో నివాసం చేసేటటువంటి వాడు, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని రూపించినటువంటి వాడు, అనేక విధాలుగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రబలం చేస్తూ భూమి మీద అనేక మంది ప్రవక్తల ద్వారా దేవుని వాక్యాన్ని తెలియజేస్తూ వచ్చాడు. దేవుని యొక్క కార్యాలు భూమి మీద జరిగిస్తూ వచ్చాడు. ఆది కాండములో ఆయన చెప్పాడు అవ్వ ఆదాములతో, మీరు ఈ పండు తిను దినమున చనిపోతారు. ఆయన మాట చెప్పాడు కాబట్టి అందరూ కూడా చనిపోతూ వస్తూ ఉంటున్నారు. అయితే ఏ విధంగా అందరూ అందరూ చనిపోతూ వస్తూ ఉంటున్నారు. అయితే మానవునికి విమోచన కలిగించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 17వ వచనం 16వ వచనం. మరణ శాసనం ఎక్కడ ఉండనో అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణము ఆవశ్యకం. ఆ శాసనము రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును. అది రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనా చెల్లునా? అందుచేత రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. చాలు. మరణ శాసనాన్ని రాశాడు. దేవుణ్ణి విశ్వసించిన కొంతమందిని మాత్రమే దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన రాజ్యానికి తీసుకెళ్తున్నాడు. అయితే లోకానికి ఒక రక్షకుడు, లోకానికి ఒక విమోచకుడు కావలసి వచ్చి ఆయన యేసుక్రీస్తు అని మనిషి రూపంగా ఈ భూలోకానికి వచ్చిన తరువాత ఆయన రాసినటువంటి ఆ శాసనం, తప్పు చేసిన వాడు అందరూ కూడా శిక్ష అనుభవించాలి, పాపము చేసిన వాళ్ళందరూ కూడా మరణానికి పాత్రులు. అందుకనే అలాంటి జీవితం ఉన్నటువంటి లోకాన్ని రక్షించడానికి యేసు ప్రభు పుట్టినప్పుడు మనం చక్కగా ఆరాధన చేసుకున్నాం. క్రిస్మస్ ఏమని, ఇదిగో లోకమునకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన యేసు. అందుకనే ఆయన మనకు ఈ లోకానికి పుట్టినటువంటి దేవుడు కొంతకాలము ఇక్కడ 33 సంవత్సరాలు భూమి మీద బ్రతికాడు. తదుపరి ఆయన చనిపోవలసిన అవసరం వచ్చింది. ఎందుకంటే ఆయన రాసిన మరణ శాసనంలో నుంచి విముక్తి కలిగించడానికి, ఆయన రాసినటువంటి మరణ శాసనంలో నుంచి విముక్తి. అందుకనే ధర్మశాస్త్రం ఏమని తెలియజేస్తుందో, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఎవడు నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు అని బైబిల్ చెప్తుంది. నేను చెప్పడం కాదు. మీరు ఎంతమంది నీతిమంతులో నాకు తెలియదు. అయితే మనం కూడా చెప్తాము, నేను పాపిని. ప్రార్థన చేసేటప్పుడు అందరూ కూడా చెప్తారు, నేను పాపిని, నేను బలహీనుండి, నేను శక్తిహీనుండి అని చెప్పి మనం చెబుతూ ఉంటాం. అయితే మంచిది, చాలా సంతోషం. ఈ మరణములో నుంచి విముక్తి కలిగించడానికి రాసిన వాని మరణము
సంభవించాలా అని దేవుని వాక్కు తెలియజేస్తుంది కనుక యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చి చనిపోయాడు. ఆయన ఈ భూలోకానికి వచ్చి చనిపోయాడు. చనిపోయిన తర్వాత పాతి పెట్టబడ్డాడు అందరిలాగానే. అయితే 3వ దినాన తిరిగి లేచాడు అనేది మనం ఈరోజు పునరుద్ధాన దినాన్ని అనుసరిస్తూ ఉంటున్నాం. యేసు ప్రభు లేచాడు. యేసు ప్రభు లేచిన తరువాత అనేకులకు కనిపించాడు. ఇది రుజువు. ఆయన ఇది రుజువు చెప్తుంటున్నాడు. అందుకనే చక్కని పాట కూడా ఒకటి పాడారు. ఏంటంటే దేవుని ప్రేమ ఇదిగో, దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావమునను తెలియరే, కేవలము నమ్ముకొనినా వంగు మనగాపును. 3వ దినమందున యేసును మృతిగెలిచి లేచినాడే. నాడు నమ్మిన మనుషులు చూసిరి నలువది దినములందు. దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావమునను తెలియరే, నమ్ముకొనినా పరలోక జీవము మనగాపును. పరనొకండు మారులు వారలకు ప్రత్యక్షుడాయనేసు. పరలోకమునకేగెను తన వార్త ప్రకటించుమని తెలిపెను. యేసుండు దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావమునను తెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవము మనగాపును. ఇది చాలా పాట. ఈ రాగం అనేది కూడా మంచిది. అయితే ఆయన 11 సార్లు అనేకులకు కనిపించాడు. అనేకులకు కనిపించి ఆయన కొన్ని రుజువులు చూపించాడు. 11 సార్లు బైబిల్లో రాయబడి ఉంది. యేసు ప్రభు వారు భూలోకంలో జన్మించిన తర్వాత, ఆయన తిరిగి లేచిన తరువాత 11 సార్లు ప్రజలకు కనిపించాడు. ఇవి స్పష్టంగా బైబిల్లో ఉంది. మొదటిసారి మార్కు సువార్త 16వ అధ్యాయం 9వ వచనం. స్పీడ్గా చెప్తాను, వీలైతే రాసుకోండి. యేసు లేచి తాను 7 దయ్యములకు వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు కనిపించాడు. హల్లెలూయా. దేవాది దేవుడు మొట్టమొదటిగా మగ్దలేని మరియకు కనిపించాడు. ఆయన 7 దయ్యాలు పట్టిన ఆమెను వదలగొచ్చినటువంటి ఆయన పాదాలకు అత్తరు పూసినటువంటి ఆమె యేసు ప్రభు పాదాలకి అత్తరు పూయాలని చెప్పి చనిపోయి ఆ సమాధి దగ్గరకు వచ్చింది 3వ దినాన చేయడానికి. మన వాళ్ళు కూడా చాలా మంది ఏం చేస్తారంటే 3వ దినం ఏం చేస్తారంట, చనిపోయి పాతిపెట్టిన తర్వాత 3వ దినాన ఏం చేస్తారు, పాలు పోస్తారు. ఏం చేస్తారు, సెంటు పోయండి ఈసారి మెదట. ఎందుకంటే ప్రభువుకు సెంటు పోసారు, అత్తరు పోసారు. ఇక మీదట అత్తరు పోయండి. ఎడబోసిన మట్టిలో పోసేది కాబట్టి అత్తరు పోయండి. మంచిది, మంచి వాసన వస్తుంది అక్కడ, మంచిది, సంతోషం. అలాగే యేసు ప్రభు వారు రెండవదిగా మత్తయి సువార్త 28వ అధ్యాయం 9వ వచనం. మూడవదిగా నేను చెబుతాను, ఇది ఊరగా చెప్పడం వారికే, తర్వాత మీరు కావాలంటే మీరు ఎప్పుడైనా చదువుకోండి. మూడవదిగా 24 లూకా సువార్త 24వ అధ్యాయం 13వ వచనం. నాలుగవదిగా
లూకా సువార్త 24వ అధ్యాయం 34వ వచనం. రాసుకోండి, రాసుకోగలిగినటువంటి వారు. లేకపోతే ఎప్పుడైనా రాసుకున్న వాళ్ళ దగ్గర మీరు తెలుసుకోండి. లేకపోతే మీకు ఎవరైనా చెప్తే మంచిది, ఏదైనా పుస్తకాలు ఉంటే చూసుకోండి. యోహాను సువార్త 5వదిగా యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం. 6వదిగా యోహాను సువార్త 20వ అధ్యాయం 26వ వచనం. 7వదిగా యోహాను సువార్త 21వ అధ్యాయం 1వ వచనం. 8వది మత్తయి సువార్త 28వ అధ్యాయం 16వ వచనం. 9వది 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 15వ అధ్యాయం 6వ వచనం. 10వది లూకా సువార్త 24వ అధ్యాయం 51వ వచనం. 11వదిగా 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 7-8 వచనం. మంచిది. ఈ విధంగా బైబిల్ కరెక్ట్గా చెప్తే 11 సార్లు ప్రత్యక్షమయ్యాడు ఆయన. 11 సార్లు ఆయన ప్రత్యక్షమై అనేకులకు అనేక రుజువులు చూపించాడు. ఎందుకు యేసు ప్రభు లేచాడు ఆ రోజు? మనం ఈరోజు ఎందుకు ఆనందిస్తున్నాం? ఎందుకు సంతోషిస్తున్నాం? ఏమిటి మన జీవితంలో ఏమైనా జరుగుతుందనంటే, యేసు ప్రభు లేచినప్పుడు, యేసు ప్రభు లేచిన తరువాత ఆయన ఒక 3 విషయాలు మాత్రం ప్రత్యేకంగా మీకు చెప్పాలని ఆశపడుతుంటున్నాను. మొదటిగా లూకా సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. రాత్రంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. అయినను ఈ మాట చొప్పున వలలు వేతుమని వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టారు. అందుచేత వారు వచ్చి సీమోను పేతురు అది చూసి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడను అని యేసు ప్రభు దగ్గర ఒప్పుకుంటున్నాడు. ఎందుకు ఈ సంఘటన అంటే, యోహాను సువార్త 21వ అధ్యాయం 5వ వచనంలో మరలా యేసు ప్రభువును వదిలిపెట్టి, యేసు ప్రభు చనిపోయాడు, ఆయన తిరిగి లేచాడు, 11 సార్లు కనిపించాడు, అయిపోయింది. కనిపించేటప్పుడు ఈ యోహాను సువార్త 5వ అధ్యాయం 21వ అధ్యాయం 5వ వచనములో ఆయన వారికి ప్రత్యక్షమై, మొదటి వచనం చదివితే, అటు తరువాత యేసు తిబెరియ సముద్రమున శిష్యులకు మరలా తాను ప్రత్యక్షపరుచుకొనను. ఇది 7వసారి. అయితే ఆయన ప్రత్యక్షపరుచుకున్నటువంటి విధం, ఎందువలన ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు, ఎందుకు పేతురుని బలపరచడానికి దేవుడు అక్కడికి వెళ్ళాడు, శిష్యులందరూ కూడా పేతురు నేను చేపలు పట్టడానికి పోతున్నానంటే జనమంతా కూడా ఆయన వెంబడి పోతున్నాడు. యేసు ప్రభుని విడిచిపెట్టారు, యేసు ప్రభు చనిపోయాడు. అయితే ఆ యేసు ప్రభుని ఆయన చేసినటువంటి కార్యాలు వీరు ప్రచురము చేయలేక భయపడిపోయి వీళ్ళు ఏం చేశారంటే, మరలా నేను చేపలు పట్టడానికి పోతున్నాను అంటాడు. చాలా మంది ఏం చేస్తారంటే, కొంచెం కష్టం కలిగింది అనుకోండి, మరలా పాత జీవితానికి వెళ్ళిపోతాను అంటాడు. నేను అప్పుడప్పుడు అంటాను, నేను ఉద్యోగం రిజైన్ చేశాను, బ్యాంకులో ఉద్యోగం చేసేవాడిని. నేను 14 సంవత్సరాల సర్వీస్ వదిలిపెట్టి నేను దేవుని పని చేయడానికి తీర్మానం చేసుకున్నాను. మంచిది, సంతోషం. అయితే కొన్నిసార్లు ఏం చేస్తుంటే, డబ్బులు కొంచెం కష్టమైనప్పుడు ఏదైనా పని చేస్తే బాగుండు అని అంట, ఏదైనా పనికి వెళ్తే బాగుండు. అప్పుడు మా ఆవిడ అంటది,
అయ్యా ఉద్యోగమే వదిలిపెట్టి వచ్చావు, మళ్ళా పనికి వెళ్తానట, నిజమేనా అని అడిగాను. ఎందుకంటే మన జీవితంలో కొన్నిసార్లు వెనక్కెళ్ళేటటువంటి సమస్యలు వస్తాయి. అందుకనే దేవుడు ఎందుకు ఆయన ప్రత్యక్షం కావాల్సి వచ్చిందంటే మొట్టమొదటిగా వారి విశ్వాసాన్ని బలపరచడానికి. అందుకని 5వ వచనములో యేసు పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోణి కుడి ప్రక్కన వల వేయుడి, మీకు దొరికినని చెప్పాను. కనుక వారు అలాగునే చేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయేది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే అవిశ్వాసంలోనికి వెళ్తా ఉంటారో, ఎప్పుడైతే దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్తారో, ఎప్పుడైతే దేవుణ్ణి విడిచిపెట్టి దూరంగా వెళ్ళడానికి ఎంతమంది అయితే ప్రయత్నిస్తుంటారో, మన ఆలోచనలు ఎప్పుడైతే లోకం వైపు లాగుతూ ఉంటుందో అప్పుడు మనం గ్రహించాలి, మన కొరకు మన విశ్వాసాన్ని బలపరచడానికి, మన విశ్వాసాన్ని స్థిరపరచడానికి, మనల్ని బ్రతికించడానికి, మనం సరైన మార్గంలో జీవించడానికి మన కొరకు యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచారు. పేతురు కూడా వెనక్కిపోయినటువంటి సంఘటన, శిష్యులందరూ కూడా చేపల పడడానికి పోయినటువంటి సంఘటన, వారిని బలపరచడానికి పేతురుకి శిష్యులకు కావలసిన విశ్వాసాన్ని దయచేయడానికి, లేకపోతే యేసుని వెంబడించడానికి ఒక శక్తిని దయచేయడానికి, నేనున్నాను మీరు భయపడకండి అనేది దేవుడు సెలవీయడానికి వారికి కనిపించినటువంటి సంఘటన. అందుకనే దేవుడు ఉన్నాడు అన్న విషయము మనందరికీ బాగా తెలుసు. అందుకని ఇక్కడికి వచ్చారు మీరందరూ కూడా, నేను కూడా అందుకే మీ మధ్యకి వచ్చాను. ఎందుకంటే మనందరికీ బాగా తెలుసు, సమస్య వచ్చినప్పుడు దేవునికి దూరమయ్యే ఆలోచన ఉన్నప్పుడు దేవాది దేవుని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన చనిపోయి నీ కొరకు తిరిగి లేచాడు. నీ విశ్వాసాన్ని స్థిరపరచడానికి, నీ విశ్వాసాన్ని బలపరచడానికి, నువ్వు దేవునిలో ఎదగడానికి, దేవునిలో నిలబడడానికి ఆయన మరలా ఒక సూచక్రియ, ప్రారంభంలో చేసినటువంటి సూచక్రియ ఆయన మరలా చేస్తున్నాడు. ఎందుకంటే వారికి చేపలు పట్టలేదు, ఉదయం అవుతా ఉంది, ఏమైనా చేపలు ఏమైనా ఉందో మీ దగ్గర అంటే మా దగ్గర ఏమీ లేదు. అందుకని ఆయన అంటున్నాడు, కుడి పక్కన వల వేయి. వాళ్ళు కుడి పక్క వేయకుండా ఉన్నారా, ఎడం పక్క వేయకుండా ఉన్నారా, ముందు వేయలేదా, వెనక వేయలేదా, 4 పక్కలు వేసి ఉంటాడు. అయినా కానీ యేసు ఒక మాట చెప్పాడు, యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, ఏంటంటే మరలా వల వేయుడి. నీ విశ్వాసంలో స్థిరపడడానికి మరలా మా కార్యములు జరిగిస్తూ ఉంటాడు. నీ బలహీనతలో నుంచి నువ్వు దేవునిలో ఎదగడానికి దేవుడు క్రియ చేస్తాడు. అందుకనే యోబు యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేస్తే, యోబుకు వచ్చినన్ని కష్టాలు మరి ఎవరికి ప్రపంచంలో రావు. అంత కష్టపడినటువంటి ఆయన ఒక విశ్వాసమైన వాక్యం చెబుతూ ఉంటున్నాడు. యోబు గ్రంథం 19వ అధ్యాయం 25 నుంచి 27 వచనం చెప్తే అక్కడ యోబు ఒక సత్యమైన వాక్కు తెలియజేస్తుంటాడు. ఎందుకంటే నా కొరకు ఒక ఆయన జీవించున్నాడు, నా కొరకు ఒక ఆయన బ్రతికున్నాడు, నేను ఆయన కన్నులారా చూస్తాను, నేను ఆయన కన్నులారా చూసి నేను సంతోషిస్తాను అన్నటువంటి మాట ఇక్కడ తెలియజేస్తుంటున్నాడు. చదువుదాం. అయితే నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఇలాగున నా చర్మము చీకిపోయినా కానీ శరీరముతో నేను నా దేవుని చూచెదను, నా మట్టుకు నేనే చూస్తాను, మరి ఎవరు కాదు, నేనే కన్నులారా చూస్తాను.
ఎవరి నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే మన విశ్వాసంలో నుంచి ఎప్పుడైతే మనం నీరసిల్లిపోతామో, విశ్వాసంలో నుంచి ఎప్పుడైతే బలహీనమైపోతామో, విశ్వాసంలో నుంచి దేవుని దగ్గరలో నుంచి ఎప్పుడైతే వెనక్కి పోవడానికి తీర్మానం చేసుకుంటామో, అట్టి పరిస్థితిలో నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా. ఏడు జ్ఞాపకం చేసుకున్నట్టు, నేను నా కనులారా నా దేవుని చూస్తాను, ఆయన భూమి మీద నిలుస్తాడు, నేనే చూస్తాను. ఇంకొకటి చెప్పింది కాదు, ఇంతకుముందు చెప్పారు పాస్టర్ గారు, నువ్వు విన్నావు, బాప్తిసం తీసుకున్నావు, ప్రభు సంఘంలో చేరావు, దేవుణ్ణి స్తుతిస్తున్నావు, దేవుణ్ణి ఆరాధిస్తున్నావు. ఒకవేళ నీకు ఏదైనా సమస్య వస్తే ఏం చేయాలా? దేవుడు నీ కొరకు జీవించి ఉన్నాడని తెలుసుకో. దేవుడు నీ కొరకు జీవించి ఉన్నాడు, ఆయన నిన్ను జీవింపచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీ జీవితంలో జీవాన్ని కలుగ చేస్తాడు. అందుకని నువ్వు కృంగిన వేళ, లేకపోతే నువ్వు బలహీనుడు అయిపోయిన వేళ, లేకపోతే నీకు ఏదైనా శోధన వచ్చినప్పుడు నువ్వేం చేస్తావంటే దేవుడిని జ్ఞాపకం చేసుకో. అందుకనే మన యొక్క విశ్వాసాన్ని ఆయన బలపరిచే దేవుడు. రెండవదిగా యోహాను సువార్త 20వ అధ్యాయం 27వ వచనం. ఆ తరువాత తోమాను చూసి, నా చేతులు చూడము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో చూసి, అవిశ్వాసిని కాక విశ్వాసిపై ఉండుమని, విశ్వాసము అయి ఉండుమని అనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా, నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు మనందరితో చెప్తున్నటువంటి మాట, తోమా, నువ్వు చూసావు, నాతో కూడా ఉన్నావు, నువ్వు నాతో సంచరించావు, నువ్వు నాతో జీవించావు, నువ్వు నాతో కూడా 3.5 సంవత్సరం సేవలో ఉన్నావు. అయినా కానీ నువ్వు అల్ప విశ్వాసి అయిపోతున్నావేమో, నువ్వు అల్ప విశ్వాసి అయిపోతావేమో. ఎందుకంటే అంతకుముందు ఆదివారం నాడు సంఘంలో అందరూ కూడుకొని ఉన్నారు, ఒక ఇంట్లో శిష్యులందరూ కూడుకొని ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు వారు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు తోమా లేడు. అప్పుడు శిష్యులందరూ అన్నారు, ఏమయ్యా, యేసు ప్రభు వచ్చాడు, మాతో మాట్లాడాడంటే నేను అంటాడు, నేను నమ్మనే, చచ్చిపోయినోడు ఏంది, ఆయన బ్రతికి రావడం ఏంది, ఆయన మళ్ళీ మీతో కనబడడం ఏంది, నేను నమ్మనయ్యా. నా ఏలు ఆయన చేతుల్లో పెట్టాలి. ఏం చేయాలా? మారిపోయిన ఆయన గాయాన్ని ఏలు పెట్టాలి. నేను ఆయన కాళ్ళల్లో నా ఏలు పెట్టి చూడాలి, పక్కలో పెద్ద పక్క, అందుకని నా చెయ్యి పెట్టాలా, పెడితే కానీ అది చేస్తే కానీ నేను నమ్మనంటాడు. అందుకని మరలా ఆదివారం నాడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై చెప్తుంటాడు, అవిశ్వాసం అయిపోతావేమో, నువ్వు అవిశ్వాసం అయిపోతావేమో, అల్ప విశ్వాసం అయిపోతావేమో, నువ్వు పనికిరాకుండా పోతావేమో. మిమ్మల్ని బలపరచడానికి, మిమ్మల్ని స్థిరపరచడానికి దేవుడు, అందుకని తోమాను బలపరచడానికి ఆయన మరలా కనబడి చెబుతుంటున్నాడు, తోమా రా నాయన, ఇదిగో నా చేయి చూడు, నా చేతిలో ఏలు పెట్టు, నా కాళ్ళలో ఏలు పెట్టు, నా పక్కన చేయి పెట్టు నాయన, చూసినాము అని అంటే, నా ప్రభువా, నా దేవా అంటే, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. మనం చూడలేదు యేసు ప్రభుని, మనం నమ్మేది ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని, మనం విశ్వసించింది దేవుని యొక్క మాటలు, మనం నమ్మింది దేవుని యొక్క వాక్యము. అందుకని ఈ వాక్యము మనల్ని ఏం చేస్తుందంటే మనల్ని బలపరుస్తూ ఉంటుంది. ఎప్పుడైనా విశ్వాసంలోకి వెళ్తావేమో, ఎప్పుడైనా అల్ప విశ్వాసంలో పడిపోతావేమో, ఎప్పుడైనా కృంగిపోతావేమో. అందుకని ఏం చేస్తానంటే యేసు ప్రభు వారు ప్రత్యక్షమై చెప్తుంటున్నాడు, అయ్యా, నువ్వు చూసి నమ్మావు, చూడక నమ్మినవారు ధన్యులు. మనం కూడా ఎప్పుడైనా ఏలు పెట్టి చూడాలనుకుంటే, ఒకసారి వెలిగించబడి
దేవుని యొక్క వరమును రుచి చూసిన తరువాత మరలా వెనకబడిపోయినటువంటి వారు ఏం చేస్తారంట, ఆయన గాయములను రేపే వారంగా ఉంటాడు. మారిపోతున్న గాయాన్ని రేపే వారంగా ఉంటామంట. మనము పుండును మారిపోయే పుండును గీకే వారంగా ఉంటామంట. అందుకని మన జీవితంలో ఎప్పుడైనా తప్పిపోతామేమో, ఎప్పుడైనా కృంగిపోతామేమో, అందుకనే మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభువు మన విశ్వాసాన్ని, మన అల్ప విశ్వాసాన్ని తీసివేసి విశ్వాసులుగా బ్రతకడానికి దేవుడు ప్రత్యక్షమై, ఆనాడు ప్రత్యక్షమై దేవుడి వాక్యంలో రాయబడి ఉంది, ఈనాడు విశ్వసిస్తున్న మీరు నేను దేవునికి లోబడి జీవించాలా. అవిశ్వాసంపై పోకూడదు, అల్ప విశ్వాసంపై పోకూడదు. లేకపోతే మన జీవితాన్ని అయ్యో ఒకప్పుడు బాగున్నాడే, బాప్తిసం తీసుకున్నటువంటి వారు ఎంత బాగుంటారు, ఎంత చక్కగా ఉంటారు. కొద్ది రోజులు దేవుడు చక్కగా వచ్చిన తర్వాత, కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాడు, పాతబడిపోతాడు, నీరసమైపోతాడు. అందుకనే ఎప్పుడు కూడా మీరు నీరసపడిపోతారేమో, లేకపోతే కొత్తగా బాప్తిసం తీసుకున్న వారు ఎంతగా దేవుళ్ళు ఎదగాలో, ఇంతకుముందు ఎంతగా ప్రార్థన చేసేవాళ్ళు, ఇక మీదట కొంచెం ఎక్కువగా ప్రార్థన చేయాలి. ఇంతకుముందు ఎంతగా దేవుని మాటలు విన్నారు, ఇంకా కొంచెం ఎక్కువ మాటలు చదువుకోవాలి చదివినటువంటి వారు. లేకపోతే ఈనాడు టీవీలు ఉన్నాయి, ఈనాడు రేడియోలు ఉన్నాయి, అనేకం ఉన్నాయి. దేవుని యొక్క వాక్యం వస్తూ ఉంటుంది. వాక్యం వినండి. వాక్యం వినే కొలది మన విశ్వాసం స్థిరపడుతుంది. దేవుని వాక్యం మనం ఎంత తింటామో అంత మనల్ని బలపరుస్తూ ఉంటుంది. దేవుని వాక్యం ఎలాంటిదంటే ఒక ఆటం బాంబు లాంటిది. ఈ మధ్య బాంబులు రష్యా యుక్రెయిన్ మీద వేయడం, లేకపోతే ఇస్రాయేల్ వారు గాజా మీద వేయడం, ఇదన్నీ వింటున్నాం టీవీలో. అయితే బాంబు లాంటిది, పడితే ఏం చేస్తే పేలిపోతుంది. దేవుని వాక్యం నీ హృదయంలోకి వచ్చినప్పుడు నీలో ఉన్నటువంటి అవిశ్వాసం, నీలో ఉన్నటువంటి అల్ప విశ్వాసం పగిలిపోవాలి. దేవుడు దాన్ని తీసివేస్తాడు నీలో నుంచి. దేవుడి వాక్యాన్ని చదువుతూ ఉండగా నువ్వు బలపడతావు. దేవుని వాక్యం నేను జీవింపజేస్తూ ఉంటుంది. దేవుని వాక్యం నేను సజీవుడిగా మారుస్తూ ఉంటుంది. దేవుని వాక్యం నేను బలపరుస్తూ ఉంటుంది. అందుకనే దేవుడు ప్రత్యక్షమై కనబడింది. ఎందుకంటే ఆనాడు అల్ప విశ్వాసి అయిపోయేటటువంటి తోమాను రక్షించడానికి మనకు ఆనాడు దేవుడు తోమాను అల్ప విశ్వాసి కాకుండా విశ్వాసిగా బ్రతకమని హెచ్చరిక చేశాడు. అందుకని సెయింట్ థామస్ జడ్జి గారు మనకు వస్తున్నాడు. ఆ తోమ అక్కడికి వెళ్ళి చాలా మంది ప్రార్థన చేస్తున్నారు. నేను కూడా అది లోయ ఎక్కడికో పాస్టర్ గారు వస్తే నన్ను కూడా తీసుకెళ్ళాడు. అక్కడ పోయి ఆ స్థలం వరకు తీసుకెళ్ళాను. ఆ తర్వాత అక్కడికి వెళ్ళి సరే కూర్చొని ప్రార్థన చేసుకొని వచ్చాం. మంచిది. ఆయన హతసాక్షి ఈ మద్రాసు పట్టణానికి వచ్చాడు. ఈ మద్రాసు పట్టణంలో చనిపోయాడు ఆయన. ఈ తోమ జీవితం సాక్షిగా ఉండడానికి, అవిశ్వాసి అయిపోకుండా హతసాక్షిగా మరణించడానికి దేవుడు తోమాను ఎన్నుకున్నాడు. అందుకని అల్ప విశ్వాసాలు అయిపోతే మన జీవితం ఏమైపోతుందంటే మనం ఎందుకు పనికి రాకుండా పోతాం. మనం నరకంలోనికి లేకపోతే పాతాళంలోనికి పడిపోయే వారుగా ఉంటాం. అందుకని దేవుని యందు విశ్వాసం వచ్చినటువంటి వారు ఏం చేయాలంటే దేవునికి ప్రార్థన చేసేవారుగా ఉన్నాం. మనందరం కూడా ఎవరంటే మనందరం దేవుని యందు భయము కలిగిన వారు, దేవుని సన్నిధికి వచ్చేవారు, యేసు ప్రభువును ఒప్పుకున్నటువంటి వారు ఎవరంట? యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. అందరూ అంగీకరించిరో వారికి అందరికీ అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఏం చేశాడంట? మనకేం చేశాడు? ఒక అధికారాన్ని ఇచ్చాడు, ఒక హక్కుని ఇచ్చాడు మనకి. ఎందుకంటే మనము దేవుని యందు విశ్వాసం ఉంచాం కనుక, మనము దేవుని నమ్ముకున్నాము కనుక, దేవుని ఎరిగినటువంటి వారం కనుక మనకు ఎలాంటి విశ్వాసం ఉండాలంటే, నువ్వెవరయ్యా అంటే నేను దేవుని యొక్క కుమారుడిని, నేను దేవుని యొక్క కుమార్తెను, నేను దేవుని యొక్క బిడ్డని. ఒక సాక్షిగా బ్రతకాల మన జీవితంలో. ఒక అనుభవం మనకు ఉండాలా.
మనల్ని చూస్తే సాతాను భయపడి పరిగెత్తిపోవాలా. అలాంటి విశ్వాసం మనకు అవసరం. ఎందుకంటే దేవుడు అందుకే నిన్ను బలపరచడానికి, అందుకే నిన్ను ధైర్యపరచడానికి దేవుని యొక్క వాక్కు వస్తూ ఉంటుంది. అందుకనే మన జీవితంలో మనం అల్ప విశ్వాసం కాకుండా మనం విశ్వాసంగా ధైర్యంగా జీవించడానికి కారణం ఏంటి? తను ఎందరు అంగీకరించిరో, యేసు ప్రభు దేవుడని ఎంతమంది విశ్వసిస్తున్నారో, ఎంతమంది నమ్మారో, ఎంతమంది బాప్తిసం తీసుకున్నారో, ఇంకెంతమంది బాప్తిసం తీసుకోవాలని అనుకుంటున్నారో అందరూ కూడా విశ్వసించాల్సింది మనము దేవుని యొక్క పిల్లలమవుటకు, దేవుని యొక్క బిడ్డలమవడానికి, దేవుని యొక్క కుమారులమవడానికి, దేవుని యొక్క కుమార్తెలం అవడానికి, దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారులం మనం. అందుకనే దేవుని యొక్క విశ్వాసం ఉంచుతున్నాము. అల్ప విశ్వాసులైపోకుండా మన జీవితాన్ని స్థిరంగా దేవుడిని నిలబెట్టడానికి ఆయన పునరుత్థానుడు అయ్యాడు. అందుకని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం అల్ప విశ్వాసం అయిపోయేటప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువా, నా అల్ప విశ్వాసాన్ని తీసివేయి, నన్ను బలపరచయ్యా అని దేవుని దగ్గర విజ్ఞాపన చేయాలి. మూడవదిగా యోహాను సువార్త 21వ అధ్యాయం 14వ వచనం. దేవాది దేవుడు ఎందుకు ప్రత్యక్షమయ్యాడంటే తరువాత శిష్యులకు ప్రత్యక్షమై యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని పేతురుని అడుగుతున్నాడు. 3 సార్లు అడుగుతాడు. మంచిది, ఎందుకంటే నిన్ను స్థిరపరచడానికి, పేతురుని ఏం చేయడానికి? స్థిరపరచడానికి 1వసారి, 2వసారి, 3వసారి కూడా అడుగుతున్నాడు. నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఎస్ ప్రభు అంటే సరే. మళ్ళా కొంతసేపు అయిన తర్వాత నువ్వు వీళ్ళందరికంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా? అవును ప్రభు, ప్రేమిస్తున్నా. అయితే ఆయన ఆజ్ఞాపించేది ఏంటంటే, నువ్వు నా గొర్రెలను కాయి, నా గొర్రెలను మేపు, నా గొర్రెలను కాయమని చెప్తాడు. ఆ విధంగా 3 సార్లు హెచ్చరిక చేయాలి. ఎందుకంటే స్థిరపరచడానికి, పేతురుని స్థిరపరచడానికి, పేతురుని బలపరచడానికి, పేతురు యొక్క జీవితాన్ని కాపాడడానికి యేసు ప్రభు వారు మరలా ప్రత్యక్షం అవుతుంటున్నాడు. ఆయన ప్రత్యక్షమై చేసే కార్యం ఏంటంటే నీ జీవితాన్ని స్థిరపరచడానికి. ఆ రోజు పేతురుని స్థిరపరిచిన దేవుడు ఈరోజు మన జీవితంలో కూడా స్థిరపరుస్తాడు. ఆయన మన జీవితంలో నుంచి ఇప్పుడు ఇల్లు కట్టారు. ఇల్లు కట్టిన తర్వాత రాతి మీద కట్టిన ఇల్లు లేకపోతే ఇసుక మీద కట్టిన ఇల్లు మనకు తెలుసు. రాతి మీద కట్టిన ఇల్లు అది స్థిరంగా ఉంటుంది. ఇసుక మీద కట్టిన ఇల్లు అది కూలిపోయేదానికి అవకాశాలు ఎక్కువ. అందుకని మన విశ్వాసం, దేవుని వాక్యానుసారంగా జీవించే మనం ఎట్టుంటే ఒక స్థిరమైన ఇల్లులాగా ఉంటాం, ఒక స్థిరమైన మనస్సు కలిగిన వారంగా ఉంటాం, ఒక స్థిరమైన ఆలోచన కలిగిన వారంగా ఉంటాం. అందుకనే దేవుడు మనల్ని స్థిరపరచడానికి ఈ భూలోకానికి వచ్చాడు. ఆయన భూలోకానికి వచ్చి మరణించి తిరిగి లేచినటువంటి కార్యం ఏంటంటే నిన్ను స్థిరపరచడానికి. 3 కార్యాలు మీకు చెప్పాను. మొదటిగా విశ్వాసంలో స్థిరపరచడానికి, రెండవదిగా అవిశ్వాసులైపోకుండా కాపాడడానికి, మూడవదిగా మనల్ని స్థిరపరిచేవాడిగా ఉంటున్నాడు, మనల్ని బలపరిచేవాడిగా ఉంటున్నాడు. మన బలపరచడమే కాకుండా ఏం చేయాలని ఆశపడుతూ ఉంటున్నాడు. ఎందుకు యేసు ప్రభు వారు ఎందుకు ఇంత త్యాగం చేయాలా, ఎందుకు ఇంత కష్టపడాలి, ఎందుకు ఇంత వేదన పడాలి అంటే నీకేమైనా ప్రయోజనం కలుగుతుందా? విశ్వసించినటువంటి వారి జీవితంలో విశ్వాసం తగిన ఫలములు ఫలిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వసించిన వారందరూ కూడా ఫలిస్తారు. విశ్వాసంలో కొంచెం బలహీనలుగా ఉంటే
మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలా. మనము దేవుని యందు భయముతో భక్తితో జీవించే జీవితము, దేవుని మందిరంలో కనబడేటటువంటి అలవాటు ఉన్న మీకు నాకు మనం నేర్చుకోవాల్సింది ఒకటే, ఆయన పునరుద్ధరణை ఎందుకు లేచాడు, లేచినందువల్ల నీకేమైనా ప్రయోజనం ఉందా, నిన్ను ఏ విధంగా చేయాలని ఆయన ఆశపడుతున్నాడంటే దేవుని వాక్యంలో నుంచి ఒక 5 విషయాలు మీకు క్షుణ్ణంగా చెప్తాను. ఎందుకంటే ఆయన మన జీవితంలో మన విశ్వాసాన్ని స్థిరపరచడానికి, ఆయన మన జీవితంలో అవిశ్వాసులమై పోకుండా అల్ప విశ్వాసులమై పోకుండా కాపాడడానికి, మూడవదిగా మనము స్థిరంగా జీవించే వారంగా ఉండేదానికి, మనం అస్థిరమైన ఇసుక మీద కట్టిన వారంగా ఉండకూడదు, ఆ విధంగా జీవించాలి. ఆ విధంగా మనం జీవిస్తూ ఉంటే దేవుడు మన ఎడల ఏ కార్యం చేస్తాడు, దేవుడు నీ ఎడల ఏం మీద చేయాలని ఆశపడుతున్నాడు అని అంటే 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడుట, సిలువ వేయబడింది కానీ దేవుని శక్తిని బట్టి జీవించుతున్నాడు. మేము ఆయనను ఆయన యందుండి బలహీనమై ఉన్నాము కానీ మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము కలిగిన వారము. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనండి. మీరు భ్రష్టులు కాని ఎడల ఎందుకంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆ శిలువ మరణాన్ని పొంది చనిపోయి తిరిగి లేచి ఆయన ప్రత్యక్షమైన తరువాత ఏమి జరిగింది అంటే, ఇక్కడ కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు ఒక చక్కటి మాట రాస్తూ ఉంటున్నాడు. ఏంటంటే యేసు ప్రభు వారు అంత బలహీనుడై చనిపోయినా కానీ, శిలువ మరణం పొందినా కానీ అతడు ఆయన దేవుని యొక్క శక్తిని బట్టి ఆయన జీవిస్తూ ఉంటున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన మేము కూడా, ఆయన యందు విశ్వాసం ఉంచిన మనందరము కూడా ఎలా ఉంటామంటే, మనము కూడా జీవిస్తూ ఉంటాం, మనము కూడా బ్రతుకుతూ ఉంటాం. బ్రతికిన వాడు ఏం చేస్తాడంటే చెల్లిస్తూ ఉంటాడు, బ్రతికిన వాడు ఏం చేస్తాడంటే నడుస్తూ ఉంటాడు, బ్రతికిన వాడు ఏం చేస్తాడంటే మాట్లాడుతూ ఉంటాడు. అందుకనే జీవిస్తున్న ప్రతి వాడు కూడా పని చేస్తూ ఉంటాడు. అందుకనే దేవుని యొక్క కార్యముల్లో మనము జీవము కలిగిన వారంగా ఉండాలి. మనం అందుకనే చచ్చిపోయిన క్రియలు లేకపోతే జీవము కలిగిన క్రియలు మనలో ఉండాలి. చనిపోయినటువంటి క్రియలు ఏంటంటే మన జీవితంలో శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అది ఏమనగా అవి మన జీవితాన్ని కృంగదీసేవి. అయితే ఆత్మ ఫలములు మనలను జీవింపజేస్తూ ఉంటాయి. ఆత్మ ఫలాలు కలిగిన వారంగా మనం బ్రతకాలి. ఆత్మ ఫలములు కలిగిన వారంగా మనం ఆత్మ ఫలములు ఫలించే వారంగా మనం ఉండాలి. అల్ప విశ్వాసులుగా ఉండకూడదు. శరీర కార్యాలు వదిలిపెట్టాలి. ఎందుకంటే మనము ఇక మీదట పౌలు అంటాడు, ఇక మీదట నేను జీవించేది నా కొరకు కాదు కానీ దేవుని కొరకే. మరణమైతే నాకు మేలు కానీ నేను జీవిస్తున్నది దేవుని కొరకు అని జీవించాలి. మనం జీవించే కార్యాలు చేయాలి. మన కీడు తలపెట్టే కార్యాలు కాదు, మన ఇతరులను బాధ పెట్టే విషయాలు కాదు, కానీ ఇతరులను మేలు చేసే విషయాల్లో మనము ముందుకు సాగిపోవాలి. ఏదైనా కానీ ఏం చేస్తారంటే మనం సహజంగా ఏం చేస్తారు, మనం లోకస్తులు ఏం చేస్తారు, పొరుగువాడు కానీ బాగుంటే ఏం చేస్తారంట, వాడు పొయ్యిలో నీళ్ళు పోస్తాడంట. పొరుగువాడు బాగుండాలంటే బాగుంటే ఓర్చుకోలేక ఏం చేస్తారంట, పొయ్యిలో నీళ్ళు పోస్తారంటే
వాడు సరిగ్గా అన్నం తినకుండా ఉండేదానికి. అయితే మనం ఏం చేయాలంటే వాడిని మండించాలా, వాడికి అగ్ని ఇవ్వాలా. ఎంతకుముందు అయితే పల్లెటూర్లలో ఒక ఇంట్లో పొయ్యి మంటేస్తే ఒక గుడ్డ తీసుకెళ్ళి ఆ గుడ్డలో ఒక నిప్పు వేసుకొని ఊదుకుంటా వస్తారు. ఇంటికి వచ్చే లోపల అది మండుద్ది, ఆ ఇంట్లో మంట పెట్టుకుంటారు. ఇప్పుడు అందరి ఇళ్లలో అగ్గిపెట్టెలు ఉన్నాయి, ఇప్పుడు అందరి ఇళ్లలో స్టవ్లు ఉన్నాయి, ఇప్పుడు అందరి ఇళ్లలో గ్యాస్ మళ్ళీ లైటర్లు ఉన్నాయి. అన్ని విధాలుగా డెవలప్ అయిపోయింది. మంచిదే, మన జీవితంలో ఆర్పే వాళ్ళంగా ఉండకూడదు, కానీ మన బలపరిచే వారంగా ఉండాలి. ఇంతకుముందు మన జీవితంలో ఇంతకుముందు ఆర్పే వాళ్ళంగా ఉంటాము, ఇంతకుముందు నాశనం చేసే వాళ్ళంగా ఉంటాం, ఇంతకుముందు చెడు మాటలు మాట్లాడే వాళ్ళంగా ఉంటాం, ఎంతమంది దుర్నీతి పరులైనటువంటి వారంగా ఉంటాం. అయితే మనము ఇక మీదట దేవునికి మేలు చేసే వారంగా, ఒక జీవించే కార్యాలు, ఒక బలపరిచే కార్యాలు మనం చెబుతూ ఉండాలి. ఆ విధంగా మన జీవితాన్ని స్థిరపరచుకోవాలి. ఆ జీవితాన్ని మనం ఆ విధంగా మనం ముందుకు కొనసాగించాలి. అందుకనే మనము ఆ యేసు ప్రభు యొక్క శక్తిని బట్టి మనం ఎలాంటి వారమంటే జీవము కలిగిన వారము. దేన్ని బట్టి? దేవుని యొక్క శక్తిని బట్టి మనము జీవము కలిగిన వారము. పునరుత్థాన శక్తిని బట్టి మనం ఏమి కలిగిన వారమంట? జీవము కలిగిన వారము. ఇంకెప్పుడు కూడా జీవము లేని వారిగా ఉండొద్దు. ఏ కష్టం వచ్చినా, ఒకవేళ ఏ బాధ వచ్చినా కానీ కృషించిపోకుండా దేవుని యందు విశ్వాసంతో ముందుకు సాగాలి. ఆ విధంగా జీవం కలిగిన కార్యాలు మన జీవితంలో ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను ఆయన మరణము నుండి రక్షింపగల వారికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన కనికరించబడ్డాడు. ఆయన కుమారుడై నుండి తాను పొందిన శ్రమలను బట్టి విధేయత నేర్చుకున్నాడు. తరువాత మరియు ఆయన మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడయ్యాడు. యేసు ప్రభు వారు తిరిగి లేచినందువలన ఆయన ఏం చేశాడంటే, ఆయన ఎందుకు జీవించినప్పుడు ప్రార్థనలు చేశాడు, ఆయన జీవించినప్పుడు ఎందుకు యాచనలు చేశాడు, ఆయన ఎందుకు జీవించినప్పుడు ఎందుకు ఉపవాసం ఉన్నాడు, ఆయన భూలోకంలో జీవించినప్పుడు ఎందుకు కార్యాలు, ఎందుకు విధేయత నేర్చుకున్నాడు, ఎందుకు శ్రమ పడ్డాడంటే ఆయన శ్రమల వలన ఏం నేర్చుకున్నాడంట? విధేయత నేర్చుకున్నాడు. కష్టం వస్తే అంటే దేవుడు నాకే ఇవ్వాలన్న కష్టం. ఏమంటారు? కష్టం వస్తే ఏమంటారు? నాకే ఇవ్వాలన్నా దేవుడు, పక్కింటానికి ఇవ్వకూడదా అని అనుకుంటాం మనం. అయితే దేవుడు నీకు ఒక శ్రమ ఇస్తే, దేవుడు నీకు ఏదైనా కష్టం ఇస్తే, దేవుడు ఏదైనా శోధన ఇస్తే, దేవుడు ఏం చేస్తాడంట? ఆ శోధనలో యేసు ప్రభు నేర్చుకున్న విధం చెబుతుంటున్నారు హెబ్రీ పత్రికలో. ఆయన విధేయతను నేర్చుకున్నాడు. ఆయన శ్రమల వలన విధేయతను నేర్చుకొని తనకు విధేయులైన వారందరికీ, తనకు ఎంతమంది లోబడి ఉంటారో, తను ఎంతమంది అయితే విశ్వసిస్తూ ఉంటున్నారో, ఎంతమంది విధేయులై దేవుని యొక్క ప్రార్థన చేసే వాళ్ళుగా ఉంటారో, ఎంతమంది అయితే దేవుని దగ్గర విశ్వాసంతో కనబడతారో, వారందరినీ ఏం చేస్తారంట? తన విధేయులైన వారందరికీ నిత్య రక్షణ, ఎటర్నల్ సాల్వేషన్. దేవుడు నిత్య రక్షణ మీకు ఇవ్వాలని ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఆ నిత్య రక్షణ మనం పొందుకోవాలి. ఆయన పునరుద్ధరణై లేచింది ఎందుకంటే నిత్య రక్షణలో జీవించడానికి, నువ్వు నిత్య రక్షణలో ఉండడానికి. నిత్యము రక్షణ అంటే ఎప్పుడు కూడా ఆ కాపుదల్లో ఉంటావు, ఎప్పుడు కూడా ప్రొటెక్షన్లో ఉంటావు నువ్వు. అందుకని దేవుని యందు విశ్వాసంతో జీవించిన యోబు యొక్క జీవితంలో 1వ అధ్యాయం 10వ వచనం ఏం చేస్తాడంటే, సాతానుడు అంటున్నాడు, అయ్యా నీవు ఆయన చుట్టూ ఒక కంచె
కంచె వేసి కాపాడుతున్నాడు. నిన్ను పడిపోకుండా నిన్ను కాపాడుతూ ఉంటున్నాడు. నువ్వు చనిపోకుండా దేవుడు నిన్ను కాపాడుతూ ఉంటాడు. నువ్వు చనిపోకుండా దేవుడు నిన్ను ఆదరిస్తూ ఉంటాడు. జనవరి నెల 11వ తారీఖు ఇక్కడ నుంచి నెల్లూరు దాకా కారులో వెళ్ళాను. నేనే డ్రైవ్ చేసుకొని పోయాను. నెల్లూరు పోయిన తర్వాత ఆ రాత్రి నేను పడుకొని నిద్రపోతున్నాను. నాకు తెలియదు, మా ఆవిడ చేయేసిందంట పొరపాటున. మా ఆవిడ చేయేస్తే చల్లగా ఉన్నట్ట. ఒళ్ళంతా తవిడి చూస్తే మొత్తం చల్లగా ఉన్నాయంట. దుప్పుడంతా తడిసిపోయిందంట. తలదిండంతా తడిసిపోయిందంట. ఏసీలో పడుకొని ఉన్నాం. ఏమొక భయం అయిపోయి మాతో కూడా ఒక ఆంటీ వచ్చింది. ఆ నర్సు ఆమె లేపింది మెల్లగా. ఇట్లా మా ఆయనకి ఎందుకు కొంచెం సమస్యగా ఉందన్నట్టు. నాకు తెలియదు ఈ విషయం. ఆమె వచ్చిందంట, నాడి పట్టుకొని చూసింది. ఆమె నాడి పట్టుకొని చూస్తే 3 నాళ్ళు దొరకలేదంట. ఏ నాడి దొరకలేదు. వీళ్ళ ప్రయత్నంలో ఉన్నారు, నాకు తెలియదు. కొంతసేపటికి నాకు మెలకు వచ్చింది. మెలకు వచ్చిన తర్వాత ఏంటి అని అంటే, అప్పుడు అన్నారు, నువ్వు రాత్రి మాత్ర వేసుకోవాలని వేసుకున్నావా అని. ఒక మాత్ర వేసుకోలేదన్నా. సరే వేసుకో అన్నారు. అప్పుడు ఆ మాత్ర వేసుకొని పడుకున్నాను. తర్వాత ఒక 3-4 రోజుల తర్వాత మా ఆవిడతో చెప్పిందంట, మీ ఆయన అసలు చనిపోయాడు, ఇది దేవుడు బతికించాడు. అందుకనే మన జీవితంలో దేవుడు మన జీవితాన్ని కాపాడే దేవుడు. ఎందుకు బతికిస్తున్నాడు నిన్ను? ఎందుకు నిన్ను కాపాడుతూ ఉన్నాడు? ఎందుకు నిన్ను రక్షిస్తూ ఉంటున్నాడు? ఎందుకు నిన్ను ప్రభు సన్నిధిలో కనబడజేస్తూ ఉంటున్నాడు? ఎందుకు దేవుని వాక్యం ఇంత కష్టంగా ఇరుక్కొని మీరు దేవుని వాక్యం వింటున్నారంటే, మీరు దేనికంటే నిత్య రక్షణను పొందుకోవడానికి. ఆ నిత్య రక్షణ ఆయన మనకు విధేయత నేర్పిస్తాడు. మన శ్రమల్లో మనకు విధేయత నేర్పించి మనల్ని ఏం చేస్తాడంట? నిత్య రక్షణకు కారకులుగా మారుస్తాడు. ఆయనకు విధేయులను మన జీవితాల్లో నిత్య రక్షణకు మన కారకులుగా మారుస్తాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3వ వచనం నుంచి 5వ వచనం వరకు. అతడు తృణీకరింపబడెను, మనుషుల వలన విసర్జింపబడిన వాడాయను, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడైనప్పటికీ మనం అతన్ని ఎన్నిక చేయలేదు. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయన పొందిన మొత్తబడిన వాడిగాను, దేవుని వలన బాధింపబడిన వాడిగాను, శ్రమ నొందిన వాడిగాను మనం అతన్ని ఎంచాం. మన అతిక్రమములను బట్టి అతను గాయపరచబడెను, మన దోషములను బట్టి ఆయన నలుగొట్టబడ్డాడు. మన సమాధానమైన శిక్ష ఆయన మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత నీకు నాకు మనందరికీ ఏం కలుగు చేశాడంట? ఆరోగ్యం కలుగ చేశాడు. నిన్ను నన్ను బ్రతికిస్తూ ఉంటున్నాడు. ఈ భూమి మీద నీకు ఆహారం ఎందుకు సిద్ధపడుతుంటే, నీకు ఇంకా భూమి మీద నీకు ఇవ్వవలసిన, నువ్వు తినాల్సిన భూమి మీద గింజలు ఉన్నాయి కనుక మనం బతికిస్తూ ఉంటున్నాడు. అది ఆయన చేత్తం. అందుకనే మన జీవితంలో మన అందరూ కూడా ఏమని ప్రార్థన చేస్తారు? అయ్యా, నేను చేతులతో చేసిన పాపాలను బట్టి ఏం చేశారంట? నీ చేతుల్లో చేయరా మీరు ప్రార్థన ఆ విధంగా? కాళ్ళల్లో నా కాళ్ళు చేసిన పాపాన్ని బట్టి కాళ్ళల్లో మేకులు కొట్టారు. నేను చేసిన నా యొక్క ఆలోచనలు బట్టి నీ ప్రక్కలో బల్యాన్ని వచ్చాడు.
నా తలంపులను బట్టి నా ముళ్ళ కిరీటం తీసుకొచ్చి నెత్తిన పెట్టాడు అని మనం బాగా ప్రార్థన చేస్తాం. ఇవన్నిటి వలన ఏం జరిగిందంటే నిన్ను స్వస్థపరచడానికి ఆయన పొందిన గాయములు, ప్రభువా నీవు పొందిన గాయాలను బట్టి, నువ్వు అనుభవించిన కార్యాలను బట్టి నాకు బాగు చేయడానికి, నన్ను బ్రతికించడానికి నీవింత శ్రమ పడ్డావే, నువ్వింత కష్టపడ్డావే, మరలా నువ్వు సజీవుడు అయ్యావే. నువ్వు సజీవుడు అయిన దేవుడు కనుక నాకు ఆరోగ్యం దయచి నా బలహీనతలోంచి నన్ను కాపాడని ప్రభు దగ్గర ప్రార్థన చేయాలి. ఏదైనా బలహీనత వస్తే డాక్టర్ ఎక్కడ ఉన్నాడు, ఏ డాక్టర్ మంచోడు, ఏ డాక్టరు సామర్థ్యుడు అని అనుకుంటారు. కాదు, కానీ ప్రభు దగ్గర ప్రార్థన చేయండి. ప్రభు నడిపిస్తాడు. హల్లెలూయా. ప్రభు నడిపిస్తాడు, ప్రభు స్వస్థపరుస్తాడు. విశ్వాసముతో పోయి ఆ వస్త్రము చెంగు పట్టినటువంటి 12 సంవత్సరాల రక్తస్రావపు రోగి బాగుపడినటువంటి విషయం మనకు తెలుసు. అనేక కథలు మనకు తెలుసు, అనేక సంఘటనలు మనకు తెలుసు. తెలిసినా కానీ తెలిసి గోతిలో పడుతున్నారు మన జనాలు. అందుకనే ముందు మనం ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి. ప్రభు మనకు స్వస్థత ఇవ్వడానికి ఆయన శ్రమ పడ్డాడు, ఆయన గాయములు పొందాడు, ఆయన అంతగా వేదన చెందాడు, ఆయన తిరిగి జన్మించాడు. ప్రభు నువ్వు జీవిస్తున్నావు, నా రోగము, నా బలహీనత నువ్వు బాగు చేయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17-18 వచనం. ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై అన్ని విషయములలో ఆయన మామూలు ఒక మనిషిగా జీవించాడు. ఆయన శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడిన వారికి సహాయము చేయగలిగిన వాడైనాడు. శోధింపబడే వారికి శక్తినివ్వగలిగినటువంటి వాడు. శోధనలో పడిపోయే వారికి ఏదైనా దురలవాట్లు ఉంటే అవి మానుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు, ప్రభువా నాకు సహాయం చేయి, ఈ శోధనలో నుంచి నన్ను తప్పించను కానీ ప్రార్థన చేయగలిగినప్పుడు దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన సిద్ధంగా ఉన్నాడు నీకు సహాయం చేసి నడిపించడానికి. అంత మాత్రమే కాదు, కానీ 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. ఎందుకంటే దేవుడు మన స్థితిని కూడా, మన పరిస్థితిని కూడా ఎరిగినటువంటి వాడు. ఆయన శక్తిమంతుడు. ఆయన మన యొక్క జీవితాన్ని సరిచేయగలిగినటువంటి వాడు. మన దరిద్రతను మోయగలిగినటువంటి వాడు. మన బాధను ఎన్నుకున్నటువంటి వాడు. మనల్ని ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టాలని ఇష్టపడినటువంటి దేవుడు. అందుకని ఆయన తిరిగి జన్మించినటువంటి ఈ శుభ సందర్భంగా మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలి. చదువుదాం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మన దారిద్ర్యము వలన మనము ధనవంతులు కావాలని మీ నిమిత్తము ఆయన దరిద్రుడయ్యాడు. ఆయన మన కొరకు, ఆయన మన జీవితంలో మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడయ్యాడు. ఒకవేళ దరిద్రంగా ఉన్నటువంటి వారు, అప్పుల్లో ఉన్నటువంటి వారు, బాధల్లో ఉన్నటువంటి వారు, శ్రమల్లో ఉన్నటువంటి వారు అడగండి దేవుని. దేవుడు మనలను ఐశ్వర్యవంతులుగా మారుస్తాడు, తృప్తినిస్తాడు. మనకి గంజి తాగినా ఆశీర్వాదమే, ఏదున్నా ఆశీర్వాదమే. నీకు ఏది ఇచ్చినా ప్రార్థన చేసుకొని తిను, అది నీ జీవితానికి మేలు. అందుకనే దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఇష్టపడుతూ ఉంటున్నాడు. నువ్వు కృషించిపోకూడదు, నువ్వు కృంగిపోకూడదు. నువ్వు బలవంతుడు కావాలా, నువ్వు ఐశ్వర్యవంతులుగా జీవించాలా, నువ్వు ఆరోగ్యవంతుడిగా జీవించాలా, నువ్వు దేవుని యందు విశ్వాసం కలిగిన వారుగా ఉండాలా, నీవు జీవము కలిగిన వారుగా ఉండాలా, నిశ్చలమైన రక్షణలో నువ్వు నడిపించబడాలా. నీ యొక్క జీవితము, నీ శ్రమలు, నీ బాధలు, నీ వేదనలన్నీ కూడా ఆయన మీద వెయ్యి.
అందుకని ఆయన చెప్పాడు కదా, ప్రయాసపడి భారము మోసుకొని చున్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు తెలుసు మనకి మన భారాన్ని ఆయన మీద వెయ్యం, నువ్వే మోసుకోవాలని చూస్తావు. వద్దు, ఆయన మీదే అర్థం. మన కొరకు తిరిగి లేచినటువంటి యేసు, మన కొరకు బ్రతికిన యేసు, ఆయన భూమి మీద 40 దినాలు జీవించి ఆయన పరలోకానికి తీసుకొని పోబడ్డాడు. ఆయన పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయన పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించాడు. ఆ శక్తి చేత, ఆ బలము చేత నీవు నేను నడిపించబడుతూ ఉంటున్నాం. మనల్ని బ్రతికించే దేవుడు, మన విశ్వాసంలో స్థిరపరిచే దేవుడు, మన విశ్వాసాన్ని బలపరిచే దేవుడు, మనకు నిత్య రక్షణ ఇచ్చే దేవుడు, మనకు స్వస్థత ఇచ్చే దేవుడు, మన శ్రమల్లో నుంచి మనల్ని కాపాడే దేవుడు, మన దరిద్రతలో నుంచి దేవుడు మనల్ని కాపాడే. ఏ పరిస్థితి ఉన్నా నువ్వు దేవుని వైపు తిరుగు. ఏ పరిస్థితి ఉన్నా నువ్వు దేవుని వైపు తిరుగు. దేవుడు నిన్ను అద్భుతంగా ఆశీర్వదించాడు. అటు కృప నీకు నాకు దేవుడు అనుగ్రహించి నడిపించును గాక. తండ్రిలారా, చక్కని సందేశం విన్నాము. సమయంలో సౌరి దీనము కూడా తండ్రిలారా మరి జ్యూస్ తీసుకొచ్చారంట. మరి దీనమ్మ గారి కుటుంబము, సాలమ్మ గారి కుటుంబము, క్రిస్టియనమ్మ గారి కుటుంబం, ఈ 3 కుటుంబాలు తీసుకొచ్చారు. నేను వారిని బలపరచులాగా ప్రార్థన చేయండి. అలాగే జరిగినారా, రానున్న నెలలో 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు